జరిగింది. ఈ గుర్తించినటువంటి జాతుల్లో అతి ప్రధానమైనటువంటి జాతిగా ఈ యొక్క విశ్వబ్రాహ్మణుల్ని గుర్తించే పరిస్థితి వచ్చింది. దానికి గల కారణం ఏంటంటే, ప్రథమంగా ఎంత గొప్పవారు వివాహం చేసుకున్నా ఆ మంగళసూత్రం లేనిదే వారిద్దరూ మొగుడు పెళ్ళాలని నిర్ధారించేటటువంటి శక్తి ఈ సమాజంలో దేనికి లేదు. అట్టి బంగారపు పని చేసేటటువంటి కంసాలను వారు గుర్తించారు. భారత ఆర్థిక వ్యవస్థకు మూలమైనటువంటి వ్యవసాయం, ఈ వ్యవసాయానికి ఉపయోగపడేటటువంటి పనిముట్లు ఏదైతే కమ్మరి ఉందో ఆ కమ్మరి చేసేటటువంటి వృత్తులు కంసారు, వీరి విశ్వబ్రాహ్మణులు అని చెప్పి వారు గుర్తించడం జరిగింది. రెండో దగ్గర ఇంటిలో ఉపకరించేటటువంటి పరికరాలు, బిందులు కానీ, చెంబులు కానీ, గుండుగలు కానీ, వీటన్నిటిని కూడా తయారు చేసేటటువంటి కంచెర జాతి ఎవరు చేస్తారు ఈ కంచెర వృత్తి అని గమనించారు. దానికి మూలం ఈ విశ్వబ్రహ్మలు అని చెప్పి వారు గుర్తించడం జరిగింది. ఆ రకంగా నాలుగవ వృత్తి చేసేటటువంటి వీరు తరచూ వెళ్ళేటటువంటి దేవాలయాలను ఆరాధించేటటువంటి ఈ శిలలని ఎవరు భగవత్ స్వరూపాలుగా మారుస్తారు, ఈ శిల్పి ఎవరు అనేటటువంటి విషయాన్ని గమనించి వారు విశ్వబ్రహ్మలు అని చెప్పి గుర్తించడం జరిగింది. కాబట్టి కంచెర, ఈ కమ్మరి, ఈ యొక్క వృత్తులు చేసేటటువంటి ప్రధానమైనటువంటి వారిని మనం దెబ్బ కొట్టగలిగితే భారతదేశంలో హిందూ మతం యొక్క మనుగడను దూరం చేసేటటువంటి అవకాశం ఉంటుందనేటువంటి విషయాన్ని గమనించి వారు ఈ తెగల నుంచి ప్రత్యేకంగా విడదీయడం కోసం వీరిపై ఒక ముద్రను వేసేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన 1927 సైమన్ కమిషన్లో వారు గమనించిన తర్వాత 1928, 29, 32లో జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశాల్లో బ్రిటిష్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్య ద్వారా ఈ సమాజంలో ఈ కులాన్ని తక్కువ చేసి చూపేటటువంటి ప్రయత్నంలో వారు కృతజ్ఞతలు సక్సెస్ అయ్యారు. తద్వారా ఎంతో పరంపర కలిగి భారతదేశంలోని అగ్రగామిగా ఉండవలసినటువంటి విశ్వబ్రాహ్మణుల యొక్క ఆలోచన తత్వాన్ని, సరళని అన్నిటిని కూడా తగ్గించేటటువంటి పరిస్థితి జరిగింది అనేటువంటి విషయాన్ని మనం ప్రధానంగా గమనించాలి. ఈ రకంగా అయినటువంటి ఆలోచన కేవలం వీరికే కాదు, భారతదేశం మీద దండయాత్ర చేసేటటువంటి విదేశీయుల యొక్క సమాచారాన్ని అందజేసేటటువంటి కొన్ని తెగలు ఏవైతే సంచార జాతులకు చెందినటువంటి తెగలు ఉన్నాయో వారిని జన్మతః మరి క్రిమినల్స్గా మార్చేటటువంటి పరిస్థితి, భాగవత్ ఆరాధన చేసే